ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సోయా పాలక్ కర్రీ. మరి సోయా పాలక్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ సోయా చంక్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక టొమాటో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని కడాయిలో ముందుగా బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ని వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ని కూడా కడాయిలో వేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా. చికెన్ మసాలా ఆప్షనల్ అండి. ఇంకా కసూరి మేతి. ఆ తర్వాత ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయిని దానిపైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కలపెట్టుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్కి మూత ఓపెన్ చేసుకొని పాలకూర కూడా అందులో వేసి మూత పెట్టుకొని ఆ తర్వాత మూత తీసి చూస్తే పాలకూర మగ్గిపోతుంది. మళ్ళీ మరొకసారి కలపెట్టుకొని మూత పెట్టి చూస్తే పాలకూర పూర్తిగా మగ్గిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన సోయా పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. దాని కాంబినేషన్ రైస్ ఇంకా చపాతీలోకి సూపర్గా ఉంటుంది. అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.